కరుంగలి మాల చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది వేసుకోవడం చూసే ఉంటారు. ఈ మాల ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఈ మాల తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయంలో దొరుకుతుంది. వీళ్ళకి ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ ఉండదు. కానీ చాలా మంది ఆన్లైన్ లో ఈ కరుంగలి మాలను అమ్ముతుంటారు. అదే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, మేము ఎటువంటి ఆన్లైన్ లో అమ్మమని. మీరు ఈ మాలను తీసుకోవాలంటే మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తే వాళ్ళ ద్వారా తెప్పించుకోవచ్చు. అసలు ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో చెప్తాను వినండి. మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ముందుగా మనం తమిళనాడులోని డిండిగల్ రీచ్ అవ్వాలి. డిండిగల్ బస్ స్టాండ్ నుంచి పళని బస్ ఎక్కాలి. పళని బస్ ఎక్కి రెడ్డియార్ సత్రం అని చెప్తే అక్కడ తీసుకుని వచ్చి దింపుతారు. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి పాతాళ సింహు మురుగన్ కి. మీరు సోలోగా ఉంటే 100 రూపీస్ తీసుకుంటారు, షేరింగ్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు. అలా ఈ ఆలయం ముందు దింపేస్తారు మనం తీసుకుని వచ్చి. చుట్టూ కొండలో పొద్దురుగుడు పువ్వు తోటలో ఉంటుంది ఈ ఆలయం. చూడటానికైతే అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయ పురాణం తెలుసుకోవాలంటే సిద్ధభోగన్ అనే మహర్షి ఈ పాతాళ శంభు మురుగన్ విగ్రహాన్ని తయారు చేసినట్లుగా పురాణ గాథ. ఆయన తపస్సు చేసి ఔషధ గుణాలు జ్ఞానం ద్వారా మురుగన్ విగ్రహాన్ని నవపాషాణాల 9 రకాల విషాలు లేదా ఔషధాలను కలిపి ఈ మురుగన్ విగ్రహాన్ని తయారు చేసినట్లు పూజా విధానాన్ని తెలియజేశాడు. ఆయన శిష్యుడైన కోయిలూర్ సిద్ధర్ పాతాళ శంభు మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా ప్రతీతి. ఈ ఆలయం పాతాళ శంభు మురుగన్ ఆలయం దర్శించుకోవాలి అంటే మనం కొంచెం కిందకి దిగాల్సి ఉంటుంది. ఈ ఆలయం భూమి లోపల ఉంటుంది అనమాట. 16 అడుగుల లోతులో ఉంటుంది గర్భగుడి. ఆ పాతాళ శంభు మురుగన్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఈ ఆలయం లోపల ఉండడమే ఒక కారణం అనమాట. అందుకే అలా పిలుస్తారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన మాల దొరుకుతుంది. ఆ మాలనే కరుంగలి మాల అంటారు. మీరు చాలా మంది సెలబ్రిటీలు వాడటం చూసే ఉంటారు. అయితే ఈ మాల ఎందుకు అంత ప్రత్యేకం అంటే ఈ మాలను నల్లతుమ్మ చెట్టు నుండి తయారు చేస్తారు. నల్లతుమ్మ చెట్టుకు కనీసం ఒక 50 సంవత్సరాలు నిండితే ఆ చెట్టు నుండి మాత్రమే కరుంగలి మాలను తయారు చేస్తారు. అలా తయారు చేసి ఆ మాలను స్వామివారి మెడలో ధరిస్తారు. తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తారు. తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ విధంగా కరుంగలి మాలను భక్తులకు అమ్ముతారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మాలను వీరు ఎటువంటి ఆన్లైన్ లో అమ్మరంట. వీరికి ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదంట. ఎవరికైతే కరుంగలి మాల కావాలో వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవడం మంచిది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించినట్లు ఉంటుంది. లేదంటే ఎవరైనా వెళ్తే వాళ్ళ ద్వారా తెప్పించుకోవడం మంచిది. ఈ కరుంగలి మాల వాటి సైజును బట్టి ఇక్కడ రేట్లు ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.